తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఆంధ్ర ఫ్రూట్ నర్సరీలో మంగళవారం సిపిఎం మాజీ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో నక్సల్ రహిత దేశంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని, నక్సల్ సరెండర్ అయ్యే వాళ్ళు సరెండర్ అయ్యారని, చంపబడ్డ వాళ్ళు చంపబడ్డారన్నారు. నక్సలిజం అనేది ఇక లేదన్నారు. నక్సల్ సరెండర్ అయిన తర్వాత వారికి దిక్కు తోచలేదన్నారు. వారికి జీవన భృతి లేదన్నారు. అయితే సిపిఐ వాళ్ళను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. భారతదేశం నక్సల్ రహిత దేశంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటిస్తూ ఉంది. అంటే ఈరోజు పూర్తి అయిపోయింది. సరెండర్ అయిన వాళ్ళు సరెండర్ అయ్యారు, చంపబడిన వాళ్ళు చంపబడ్డారు. కాబట్టి ఇంక నక్సలైట్స్ అనేది లేదు అనేది అమిత్ షా యొక్క స్టేట్మెంట్. మరి అంత సంబరపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సరిపడి చంపడానికి చంపేశారు. బతికున్న వాళ్ళు సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి దిక్కుదోసిన పరిస్థితి అయిపోయింది. వాళ్ళకి వృత్తి లేదు. అడవులో ఉంటే ఆకులు తిని బతికేవాళ్ళు. ఇప్పుడు సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి వృత్తి లేకుండా పోయింది. తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఎవరితో కలుసుకోవాలంటే కూడా వీలు కావడం లేదు. ఆన్సర్ పెడతా ఉన్నారు. వాళ్ళు ఒక పక్క సరెండర్ అయిపోయిన తర్వాత నక్సలైట్ విధానాలకి మేము స్వచ్ఛ చెప్పని చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరితో కలిసి తప్పే ఉంది. ఏమంటే మనం తుపాకులు పెడుతున్నారా? వాళ్ళని ఎవరిని కలవడానికి వీలు లేకుండా ఆటంకం పరుస్తున్నారు. వాళ్ళు గుర్తు లేకుండా చేస్తున్నారు. 40 ఏళ్ళు రాజకీయ అధ్యాత్మంలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వస్తే ఆయన నాకే చెప్పాడు, నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే మాకేం లేదు, బయటకు వచ్చినాము, మాకు తిండి లేదు, మాకు ఆధారం లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని బాధపడుతున్నారు. అట్లా ఎంతమంది బాధపడతారు? మాకు తెలిసింది ఒకతను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు జనజీవన శ్రమతో కలవడానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ విధంగా ఫ్రీడమ్ ఉండాలి. ఒకటి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ ఉండాలి. వాళ్ళకి అన్నాళ్ళు కాపాడాలి కదా. మీరు అది చేయలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ విధంగా హింసించి మానసిక షాప్ పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు కూడా సరెండర్ అయిన వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయితే సిపిఐ సిద్ధంగా ఉంది వాళ్ళని కాపాడుకోవడానికి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ పార్టీకి చెప్పుకుంటే మేము తప్పనిసరిగా వాళ్ళకి సహాయం చేస్తాం అని రకాల చెప్పేసి హామీ ఇస్తున్నాను. ఆత్మహత్యల వైపు పోబాకండి. అవమానాన్ని భరించి అనే పద్ధతి కాకుండా సగర్వంగా తిరగండి. సమాజంలో సేవ చేయండి. మీకు అవసరమైన సహాయం సిపిఐ చేయడానికి సిద్ధంగా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. రెండవది, ఈరోజు నక్సలైట్స్ అయిపోయినారు, సమాధి కట్టేసామని చెప్పేసి తొలుగుతున్నారు. అసలు ఎందుకు వచ్చింది ఇదంతా? మీ పరిపాలన సౌలభ్యం బాగుంటే నక్సలైట్ ఆటోమేటిక్గా ఉండరు. మీ పరిపాలన సౌలభ్యం ఇదే విధంగా కొనసాగితే, ఇప్పుడు కొనసాగుతున్న పద్ధతి కొనసాగితే మళ్ళీ ఏదో రూపంలో పుడుతూనే ఉంటారు. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.